రాజ్తో పెళ్లి తర్వాత నుంచి సమంత కొత్తగా కనిపిస్తున్నారు. తాజాగా ఈ అగ్రనటి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. మరి ఇక వివరాలు చూసుకున్నట్లయితే చైతూతో విడాకుల తర్వాత ది ఫ్యామిలీ మ్యాన్ వంటి వెబ్ సిరీస్లను తెరకెక్కించిన దర్శకుడు రాజ్ నిడుమూరుతో సమంత ప్రేమలో పడ్డారు. అప్పటికి రాజ్కు పెళ్లైందని సమంత రాజులు పబ్లిక్ గానే తిరుగుతుండటంతో వారి బంధంపై మీడియా కోడే కూసింది. రాజు ఎక్కడ ఉంటే సమంత అక్కడ ఉండడం, వీరిద్దరి మధ్య సన్నిహిత్యం మరింత పెరుగుతుండటంతో జనాలు కూడా అనుమానిస్తూనే ఉన్నారు. తొలుత తాము మంచి ఫ్రెండ్స్ మాత్రమేనని, అంతకు మించి ఏం లేదని ఇద్దరు పుకార్లను ఖండించారు. అయితే చివరికి అందరూ అనుమానించిందే జరిగింది. రాజ్ను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు సమంత హింటించింది. తనకు ఎంతో ఇష్టమైన కోయంబత్తూర్లోని ఇషా ఫౌండేషన్లోని భూతశుద్ధి వివాహం అనే ప్రక్రియ ద్వారా వీరిద్దరూ ఒకటయ్యారు. కొన్నాళ్ళు ఇద్దరికి ఇంటికి పరిమితమై విశ్రాంతి తీసుకున్నారు. ఆ తర్వాత సమంత తన రోజువారీ జీవితంలో బిజీ అయ్యారు. తాను స్వయంగా నిర్మిస్తున్న మా ఇంటి బంగారం సినిమా షూటింగ్లో రెగ్యులర్గా పాల్గొంటూ వస్తున్నారు. తన సొంత నిర్మాణ సంస్థ ట్రాలాలా మూవీ పిక్చర్స్ బ్యానర్పై సమంత నిర్మిస్తున్న రెండో చిత్రం ఇది. నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా రాజ్ నిడుమూరు ఈ సినిమాకు క్రియేటివ్ ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్నారు. ఇక తాజాగా ఈ సినిమా విడుదల తేదీని సమంత అధికారికంగా ప్రకటించారు. సమ్మర్ కానుకగా మే 15వ తేదీన మా ఇంటి బంగారం విడుదల కానుంది. అలాగే లాంగ్ గ్యాప్ తర్వాత సమంత నటిస్తున్న సినిమా కావడంతో తెలుగు ప్రేక్షకులు ఉత్కంఠ ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో ఆమె ఓ మధ్యతరగతి గృహిణిగా నటిస్తున్నట్లు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందిస్తుండగా గుల్హన్ దేవయ్య మరియు దివంగత్ మరియు గౌతమి శ్రీముఖి తదితరులు నటిస్తున్నారు. కాగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే సమంత తన సినిమాలు, షూటింగ్స్, ఇతర వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. అలాగే ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లలో లైవ్ చిట్ చాట్లు నిర్వహిస్తారు. తాజాగా ఇన్స్టాగ్రామ్లో సండే విత్ యూ అంటూ అభిమానులను పలకరించిన శామ్ వారు అడిగిన ప్రశ్నలకు ఫన్నీగా ఆన్సర్ ఇచ్చారు. అయితే ఓ ప్రశ్న మాత్రం సమంతకు ఆగ్రహం తెప్పించింది. సోషల్ మీడియాలో వచ్చే నెగిటివ్ కామెంట్స్, ట్రోలింగ్ పై ఎలా స్పందిస్తారు అని ఓ నెటిజన్ ప్రశ్నించాడు. దానికి సమంత ఘాటుగా బదిలిచ్చింది. నన్ను ప్రశంసలు కదించలేవు, విమర్శలు కూడా ప్రభావం చూపలేవు. అయితే నెగటివిటీని నా ఇంట్లోకి తీసుకొస్తే మాత్రం బ్లాక్ చేస్తా. నా స్పేస్ను క్లీన్గా ఉంచుకుంటా. మీలాంటి వారికి నా దగ్గర చోటు ఇవ్వను. అలాగని నేను బాధపడ్డానని కాదు అని సమంత తేల్చి చెప్పారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు.